ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, ప్లీజ్ షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీ మాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 807 నామము పరంధామ, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పరంధామ్నే నమః అని చెప్పాలి. పరమోత్కృష్టమైన ధామము, మార్గము. ధామం అంటే మార్గము అనే కాకుండా వెలుగు అని కూడా అర్థం ఉంది. పరంజ్యోతికి మార్గమే పరంధామం. ఏది ఉంటే మార్గం కనబడుతుందో అదే నిజమైన ధామం. మదన పడేవాడిని చూస్తున్నప్పుడు ఆ బాధపడేవాడికి నొప్పి తగ్గాలి అన్నది మనలో ఎంత కలుగుతూ ఉంటుందో అంతగా వాడికి బాధ తగ్గుతూ ఉంటుంది. తగ్గడం దేనికి అనే రాక్షసుడు మనలో పుట్టకుండా ఉన్నంత వరకు ఇది పనిచేస్తూ ఉంటుంది. పరంధామము గోచరిస్తూ ఉంటుంది. ఒక చోట వెలిగేది జ్యోతి అయితే దాన్ని చూపేది ధామం అవుతుంది. పరమాణువు నుండి పరత్పురుని పరమాత్మ దాకా ఉన్నదానే పరంధామము అంటారు. అంటే ఇంతకు పూర్వము చెప్పుకున్న 2 నామాలు ఇక రాబోయే 2 నామాల వరుసలోనూ పరంధామము ఇమిడి ఉంటుంది. అదే ఈ నామాల వరుసలోని ఔచిత్యము. ఈ నామాల స్తోత్రము 1000 పోస్టల్ స్టాంపులున్న కాగితం లాంటిది కాదు. ఈ స్తోత్రము అమ్మవారి చిత్రం ఉన్న పెద్ద కాగితం లాంటిది. నామాలన్నీ ఆ పెద్ద కాగితం యొక్క ముక్కలు లాంటివి. ఒక ముక్కకి ఇంకొక ముక్కకి సంబంధము, సమన్వయము ఉంటుంది. ఈ పరంధామమే పరమపదం. ఇది ఒక తుర్యాస్థితిలా ఉంటుంది. ఏ స్థితికి చేరితే తిరిగి మళ్ళీ ఆ పాత స్థితులు ఉండవో ఆ స్థితిని పరాస్థితి అంటారు. యద్గత్వాన నివార్తంతే తదామా పరమం మమ ఆ పరాస్థితిని పరమపదమనే, దీన్నే చేరే మార్గానే పరంధామమని అంటారు. పరమోత్కృష్టమైన మార్గము అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. పరంధామ ఉత్కృష్టమగు తేజోస్వరూపురాలు, పరమపద తేజోరూపిణి లేక ఉత్కృష్టమగు తేజోస్వరూపిణి, తుర్యాతీతావస్థ స్వరూపురాలు, ఉత్కృష్టమగు స్వరూపురాలు. భగవద్గీతలో ధామ శబ్దమునకు అవస్థ అర్థము చెప్పబడినది. ఇతరులను ప్రకాశింపచేయు కలిగిన సూర్యుడు దానిని ప్రకాశింపజేయలేడు, చంద్రుడు అగ్ని దానిని ప్రకాశింపజేయలేదు. ఏ అవస్థను పొందినవాడు తిరిగి ఆ జన్మమునకు రాడో ఆ ధామం అవస్థ నాది అని కలదు. ఆ అవస్థను అతిక్రమించిన దానికి పరంధామం అని పేరు. ఆచార్యుల వారు కూడా జాగృతృస్వప్న సుషుప్తి అవస్థలు 3 యందును భోగ్యము అనుభవింపదగినది ఏది, భోక్త అనుభవించువాడు ఎవడు అని ఈ రెండింటిని తెలుసుకొనినవాడు కర్మఫలమును అనుభవించుచున్నను దానిని కర్మఫలములు అంటవు అని ధామ శబ్దమునకు అవస్థపరముగా ప్రయోగించిన వారు యజ్ఞ వైభవ ఖండమునందు కూడా జాగృత స్వప్న సుషుప్తులనేడు 3 ధామములను తెలుసుకొనిన వాడే ఆత్మస్వరూపుడు. ఆ ఆత్మ దృశ్యము కాదు, దృశ్యమంతయు ఆత్మయందు కల్పింపబడినది. ఈ 3 ధామములకు అవస్థలకు సాక్షిభూతుడను సత్యజ్ఞానానందములే స్వరూపంగా గలది ధామము. యస్మాచ్బద్ధము నీవు, అస్మాచ్బద్ధము నేను అను పదములకు లక్ష్యార్థభూతుడను లక్షణార్థముచే తెలియదగినవాడు అగు పరంధాముడు పరమాత్మను ఆశ్రయించుచునని గలదు. పైన పేర్కొనిన వానిని అన్నిటినీ బట్టి ధామ శబ్దమునకు అవస్థ అనే అర్థము. ఈ 3 అవస్థలు అతిక్రమించిన పరంధామ పరంబ్రహ్మ లేక తుర్యాతీత అవస్థ స్వరూపురాలు లేదా ధామ శబ్దమునకు పదము స్థానం అనియు అర్థం కలదు. శృతి విష్ణు స్థానమును పరమపదమని చెప్పెను. కూర్మ పురాణమందు కూడా నా శక్తియే మహేశ్వరి గౌరి నిరంజన శాంత సచితానందము పరమపదము అని వర్ణింపబడినది. ఈ 2 నామములకు పరస్మహే జ్యోతిష్యే నమః, పరస్మహే ధామ్నే నమః అని ప్రయోగించవలెనని కొందరు. పరం అనున్నది మకరాంత్యవ్యయమని కూడా చెప్పుదురు. ఎట్లనను దోషము లేదు. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 808 నామము పరమాణు, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పరమాణువే నమః అని చెప్పాలి. పరమాణు అత్యంత సూక్ష్మ పరిమాణము కలది. వివిధ పరిణామంలో ఉండే వాస్తు జీవ గ్రహ తారకాదులతో ఉండేదే ఈ విశ్వం.
అనిరోనియన్ మహతో మాహియాన్ అటువంటి విశ్వంలో అన్ని వస్తువులు, పదార్థాలు, వ్యక్తులు, గ్రహాలు, తారకలు సర్వము ఏ సూక్ష్మాతి సూక్ష్మమైన కణాలతో రూపొందింపబడతాయో అటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన కణమే పరమాణువు. ఆటం ఈ పరమాణువులో పరమాణు పరిమాణంలో వృక్షమని విశ్వానికి విత్తనంలాగా ఉండి విస్తరిస్తుంది. కాబట్టి అమ్మవారు పరమాణు అంటే పరంజ్యోతి, పరంధామమును పొందడానికి మొదట పరమాణువుగా రూపొందుతుందన్నమాట. చిన్న సామాన్లతో పెద్ద సామాన్లు తయారు చేస్తారు అనుకోవడంలో ఎంత సత్యమో, పరమాణువులు కలిసి అణువులు, అణువులు కలిసి మూలకాలు ఎలిమెంట్స్, ఆ మూలకాలతో పదార్థాలు తయారవుతున్నాయి అనుకోవడం అంతే సత్యం. అన్ని చోటులోంచే పుడతాయి. ఏ ఆకారంలో అయినా పుట్టుక పూర్వం ఎలా పుడతాయి అనుకోవచ్చు, కానీ పుట్టిన తర్వాత ఇలా పుడతాయి అని తెలుసుకుంటాం. అన్నిటికన్నా చిన్న పరమాణువు నేను అనేది. ఈ నేను అనే పరమాణువులోనే బ్రహ్మ విష్ణు రుద్ర సమానాత్మకమైన ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రాథమిక కణాల సముచ్చయము ఉంటుంది. అత్యంత సూక్ష్మమైన పరిమాణంగా ఉండునదని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. జై మహాకాల్. ఓం నమః శివాయ.